Daily. Taste the Daily. తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రాన్ని వణికిస్తున్న చలికి అతి త్వరలో ఎండ్ కార్డు పడుతుందని తెలిపింది. జనవరి 1 నుంచి రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. దీంతో కోల్డ్ వేవ్ ముగిసినా కాస్త చలి మాత్రం ఉంటుందంటోంది. జనవరి తొలి వారం చివర లేదంటే రెండో వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మనకు డిసెంబర్ 31 తోటి తెలంగాణలో కోల్డ్ వేవ్ కు బాయ్ బాయ్ చెప్పే అవకాశం ఉంది. డిసెంబర్ 31 ఎలా అయితే మనము ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్తున్నామో అలానే చలికి కూడా దాదాపుగా వీడ్కోలు చెప్పేటువంటి సమయం కూడా వచ్చిందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 1 నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా టెంపరేచర్లు తగ్గడంతో పాటు చలి కూడా తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ యొక్క ప్రకటనతోటి అయితే తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనుష. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ వింటర్ సీజన్ మొత్తం కూడా యావత్ తెలంగాణ ప్రజలను గజగజలాడించింది, గజగజ వణికించింది. సో చలి తీవ్రతను తట్టుకోలేక కూడా ప్రజలైతే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయి విపరీతమైనటువంటి చలి శీతలగాళ్లు ఈ సంవత్సరం వచ్చాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రికార్డు స్థాయిలో చాలా చోట్ల కూడా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి రాత్రి వేళల్లో పడిపోవడంతో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది. సో అలాంటి పరిస్థితులలో జనమందరూ కూడా కోరుకుంటున్నారు చలి తగ్గితే బాగుండు, చలి తగ్గితే బాగుండు అనేటువంటిది ఏదైతే వాళ్ళకి ఆలోచన ఉందో ఆ ఆలోచన తగ్గట్టుగానే వాతావరణ శాఖ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తగ్గే అవకాశం ఉందని చెప్పింది. వణికిస్తున్న చలికి అతి త్వరలో ఎండ్ కార్డ్ పడనుందని కూడా చాలా స్పష్టంగా ప్రకటించింది. జనవరి 1 నుంచి రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తుంది. దీంతో కోల్డ్ వేవ్ ముగిసినప్పటికీ కూడా చలి మాత్రం కాస్త ఉంటుంది. జనవరి 1st వీక్ లో లేదా చివరి లేదంటే 2వ వీక్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ మరొక ప్రకటన వెల్లడించింది. సో దీంతో మొత్తానికి అయితే ఈ డిసెంబర్ 31 తోటి తెలంగాణలో కోల్డ్ వేవ్ ముగిసిందని చెప్పవచ్చు. ఇప్పటిదాకా గజగజ వణికించినటువంటి చలి ఇక తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా అటు వెదర్ ఎక్స్పర్ట్స్, వెదర్ ఆఫీసర్స్ కూడా వెల్లడించారు. ఈ నెల మొదలు ఇప్పటి వరకు కూడా చలి తీవ్రత ఒక రేంజ్ లో ఉంది. చలి తగ్గేదే లేదు అన్నట్టుగా కూడా రోజు రోజుకు తన విజృంభణను పెంచుకుంటానే వచ్చింది. గ్యాప్ లేకుండా కూడా ప్రతిరోజు చలిగాళ్లు వీచాయి. ప్రతిరోజు నైట్ టెంపరేచర్లు సింగిల్ డిజిట్ లోనే నమోదయ్యాయి. ఎప్పుడూ లేనంతగా ఈసారి చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. సో కాగా జనవరి 1 నుంచి రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు కోల్డ్ వేవ్ ముగిసినప్పటికీ కూడా చలి మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వింటర్ సీజన్ ఆల్మోస్ట్ మనకు ఫిబ్రవరి 15 వరకు అట్లా ఉంటుంది కాబట్టి చలికాలం సీజన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చలి మాత్రం తగ్గే అవకాశం ఉంది. సో చలి తగ్గిందంటే ఆటోమేటిక్ గా చల్లటి శీతలగాలుల తగ్గే అవకాశం ఉంది కాబట్టి అంత చలికి శీతాకాలానికి అయితే భయపడాల్సిన అవసరం లేదని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక కోల్డ్ వేవ్ అలర్ట్స్ ను క్రమక్రమంగా తగ్గిస్తుందని చెప్పవచ్చు. ఈ 4 రోజుల పాటు కొన్ని జిల్లాల్లోనే చలి ప్రభావం ఉంటుందని, మరోవైపు జిల్లాలో తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టిందని కూడా స్పష్టం చేసింది. సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదయ్యేటువంటి జిల్లాలు 6కు తగ్గాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ లో అత్యల్పంగా మనకి ఎప్పుడు టెంపరేచర్ నమోదవుతుంది. అక్కడ కూడా ఈసారి నిన్న మాత్రం టెంపరేచర్ కాస్త పెరిగింది. 7.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 8.8, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 9.2, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 9.4, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లిలో 9.5 డిగ్రీల చొప్పున నిన్న నైట్ టెంపరేచర్ నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 10 డిగ్రీలు, అలానే మిగతా జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా
10 జిల్లాల్లో 11 నుంచి 11.6 మధ్య, 2 జిల్లాల్లో 12 డిగ్రీలు, మరొక 3 జిల్లాల్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న నైట్ నమోదయ్యాయి. అంటే సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయని చెప్పవచ్చు. హైదరాబాద్ సిటీలోను కూడా నైట్ టెంపరేచర్ క్రమక్రమంగా మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది, క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శివారు ప్రాంతాలు, చెట్లు అంటే మనకు ఫారెస్ట్ ఏరియా ఉన్న ప్రాంతాల్లో మాత్రం చలి కాస్త ప్రభావం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో అత్యల్పంగా 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మౌలాల్లో 10.7, అల్వాల్లో 10.8, రాజేంద్ర నగర్ లో 11.1, గచ్చిబౌలిలో 11.2 డిగ్రీల మేర నైట్ టెంపరేచర్ హైదరాబాద్ సిటీలో నమోదయ్యాయి. అంటే గత 2 రోజుల క్రితము, మొన్న నైట్, అంతకుముందు నైట్ జరిగినటువంటి ఆ టెంపరేచర్ తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ గా 1 నుంచి 2 టెంపరేచర్ల ఇంక్రీజ్ అయింది, అంటే పెరిగిందని చెప్పవచ్చు. సో ఈ క్రమంలో క్రమక్రమంగా చలి ప్రభావం అయితే తగ్గుతుంది. జనవరి 1 నుంచి కూడా పూర్తి స్థాయిలో చలి ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా చెప్పారు. అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.